జై జై సద్గురు స్వాముల వారికి. అమ్మ అల్లరి కొద్ది అమ్మ అల్లరిగా ఉంటున్నారు మీరు అందరూ కూడా. ఎందుకంటే పెద్దలు ఎన్నో సుదీర ప్రాంతాల నుండి విచ్చేశారు. కొంతమంది ఏమో అక్కడ పిల్లల్ని ఆడిస్తూ గోలెట్టిస్తున్నారు. ఈ విషయాలు మళ్ళా రేపు మీరు ఎంత తల నేలకేసుకొని బాదుకొని విందామన్నా దొరకరు. పెద్దలు వస్తారా రేపు మీ దగ్గరికి? రారు కదా. నాయన మైక్ చూడండి ఒకసారి. కాబట్టి అందరూ కూడా వచ్చినప్పుడు చాలా చక్కగా పెద్దలు చెప్పే విషయాన్ని చాలా నిర్మలమైనటువంటి త్రికరణ శుద్ధి కలిగి ఉండి వింటే మనకు అర్థమవుతుంది పెద్దలు చెప్పే విషయం. గురుదేవం మహాదేవం పూర్ణబోధ ప్రబోధకం పూర్ణానందవంకాయరనార్య పాదసేవితం నిఖిలానందగుణ పారవార్య సద్గురుభ్యో నమో నమః. నిఖిలానందగుణ పారవార్య పాద పంకజం శ్రీ కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమః. యథార్థ బోధానందే గల పరవారీలు వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ వేదిక మీద ఆశీర్లైనటువంటి మన శ్రీధర శివరామ దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులైనటువంటి అభయానంద చిట్టేటి కోదండరామయార్యులు వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే మన జాతీయ ప్రచార కమిటీ గౌరవ అధ్యక్షులైనటువంటి నిరూపానంద రామచంద్రారెడ్డి స్వామివారికి, మరి ఆధ్యాత్మిక సేవారత్న బిరుదాంకితులైనటువంటి నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి నాయన దంపతులకు, ఇక అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి పెమ్మిడి రామచంద్రారెడ్డి స్వాముల వారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సుదినము. మనందరికీ కూడా ఇంత మహోత్తరమైనటువంటి వేదికను మనకి తయారు చేసి ఇంతమంది మహాత్ముల్ని ఇక్కడికి పిలిపించి మరియు ఈ వేదిక మీదకి ఆహ్వానించి మనందరికీ కూడా ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు, ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు నిర్మలానంద సాగమరెడ్డి నారాయణ రెడ్డి స్వామివారి యొక్క పాదపద్మములకి నమస్కరిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయ కుటుంబ సభ్యులు సోదరిమణులు 50 మందికి కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు కూడా మనకి చాలా చక్కని సందేశాన్ని మనకి మన అధ్యక్షులు వారు చక్కగా తెలియజేశారు. గురుబోధ అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఎందుకు కాదు? నాయనా మీరు మాట్లాపాలి చెట్టు కింద కూర్చొని, బాబో కొబ్బరి చెట్టు కింద మీరే వినిపించు వేడుక సజ్జనుడు అన్నారు మహాత్ములు. సజ్జనుడు ఏం చేస్తాడో ఒక దగ్గరికి పోయినప్పుడు అది విని ఇతరులకు వినిపించగలిగే సత్తా ఉంటుంది. విని కనరాదనుసు మనసు విరుసు దుర్జనుడు. దుర్జనుడు ఏం చేస్తాడు? ఇది వినడు, ఇతరులు విన్నెవడు. ఎందుకంటే ఇది వింటే బాగుపడిపోతాడు కాబట్టి. ఇది వినలేదనుకోండి ఇంక ఏ బాధ ఉండదు. కాబట్టి ఈ బోధ వింటే ఏ బాధ ఉన్నా తీరిపోయే బోధ, ఏకైక బోధ ఈ ప్రపంచంలో ఈ గురుబోధ. ఎంత గొప్ప బోధ మళ్ళీ మనం ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా కూడా దొరకంది. ఇది కష్టపడి సంపాదించవలసినటువంటి ఎవరైతే దీని మీద ఆపేక్ష కలిగి, ఇందాక మన నిరూపానంద స్వామి అన్నారు, భక్తి భయము రెండు కలిగి ఉన్నటువంటి వారికి
ఇది అబ్బుతుంది. ఈ రెండు ఉండాలంటే మనం ఏం చేయాలి? గురుమూర్తిని ఆశ్రయించాలి. ఊరికే బోధ ఏది రాదు, ఊరికే కష్టపడుకోకుండా ఎవరికి డబ్బులు రావు. అందుకే కృష్ణప్రభులు మనకు ఒక కందార్థం చెప్తాడు మంచిగా. ఏమంటాడంటే ఆ నాయన, ఈతాపేక్షని మనుజులు నూతిని దరిజేరియుండు నోట కొరిగినను, ఈతల వచ్చు వారికి చేతులతో నీటి మీద చేరి ఈదకను, మును నేర్చిన వారి దించకను, ఈ తీరుగనే దేశి కేంద్రుడు దెల్పక సాతుర్యామున బోధ చెప్పనైతిని గాని చేరి ఈదకను, మును నేర్చిన వారి దించకను. చూడండి ఎంత చక్కగా చెప్తాడో నాయన. ఒక పెద్ద బావి ఉంది, ఆ బావి దగ్గరికి పోయి నాకు ఈత రావాలి, నాకు ఈత రావాలి, నాకు ఈత రావాలని మనము 100 సార్లు నోరుతో కొనుక్కున వస్తుందా? కానీ ఏం చేయాలి? మనకి ఈత రావాలంటే ఆ నూతిలో దిగాలి. ఆ బావిలో దిగిన తర్వాత మనకి ఆ బావిలో ఈత నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక మనిషి ఉండాలి మళ్ళా. అప్పుడు నీకు ఆ ఈత వస్తుంది, లేకపోతే ఆ ఈత రాదు. నాకు గురుబోధ కావాలి, నాకు గురు రహస్యం తెలియాలి, ఈ గురుబోధ నేను ఎలాగన్నా తెలుసుకోవాలి అని ఇంటి దగ్గర 100 మాటలు చెప్తాం. కానీ మనం ఎన్ని మాటలు చెప్పినా అనుకుంటే రాదు. గురువు దగ్గరికి వెళ్ళి గురువుని ఆశ్రయించి గురుపాదం పెట్టి గురువాక్యం నమ్మి ఆ గురువాక్యాన్ని విచారణ చేస్తే మనకు కావలసినటువంటిది యథార్థం మనకు తెలియబడుతుంది. అంతేగాని ఊరికి తెలియబడదు. ఈ తీరుగానే దేశికేంద్రుడు తెలపక, గురుదేవుడు తెలపకపోతే ఎవరికి సాధ్యం కాదు. అందుకే గురువు కంటే అధికమైనటువంటి వారు సృష్టిలో ఎవరూ లేరు. అనేకమైనటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. వేద పఠన చేసినటువంటి వారు ఉన్నారు, వేదాలు బోధించేవారు ఉన్నారు. కానీ ఇవన్నీ చెప్పినా కూడా భారత భాగవత రామాయణాలు ఎన్నో బోధించే మహనీయులు ఎందరో ఉన్నారు ఈ భూమిలో. కానీ ఈ అచల బోధన బోధించే వ్యక్తులు అతి తక్కువ జనాభా ఉన్నారు. ఈ అచల బోధన బోధించాలంటే అర్హత ఉండాలి. ఆ అర్హత కలిగినటువంటి వ్యక్తులు కొందరో ఉన్నారంటే ఇదిగో ఈ వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారు 100కో 1,00,00,000కో ఒకరు ఉంటారు. కాబట్టి ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ ఆ 100కో 1,00,00,000కో ఒకరిని మనం గ్రహించాలి, మనం గమనించాలంటే ఊరికే తెలియబడరు. వాళ్ళు మనతోటే తిరుగుతారు, మనతోటే ఉంటారు, మనతోటే తింటారు, మనతోటే నడుస్తారు, మనతోటే మాట్లాడతారు. కానీ వారి యొక్క స్వభావం మనకు అర్థం కాదు. మరి మనకు ఎలాగ అర్థమవుతుంది? అందుకు గురుడు నరుడని ఎంచిన గురుమంత్రము మరిచుండిన తప్పది ఇది నరకమని చెప్పాను గురుగీత. ఏమని చెప్పాడు? గురుడిని నరుడని ఎప్పుడూ ఎంచకూడదు. అయ్యా శాంతానంద రోసిరెడ్డి స్వామి నాయన గారు, నాయన కృష్ణాపురం వాస్తవ్యులు, వేదిక మీదకి ఆశీర్లు అవ్వాలి. మరి ఏం చెప్పుకున్నాం మనము? గురుడని నరుడని ఎంచిన అంటే గురువు దగ్గరికి పోయాం. గురువు మనలాగే ఉన్నాడు కదా, మనలాగే 2 కాళ్ళు 2 చేతులు, ఒక నాలుక, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి కదా. ఈయన గురువేంటి? ఈయన మనతోటి ఎప్పుడు ఉంటాడు కదా, మనతోటే తింటాడు కదా, మనతోటే తిరుగుతాడు కదా, ఈయన గురువేంటి అని అనుకుంటాం. పెద్ద తప్పు. అచ్చ తప్పు చేసినటువంటి దానికంటే ఎక్కువ అనమాట అది. కానీ గురువు మనతోటే ఉంటాడో గురువుని గ్రహించడం చాలా కష్టం. తన యొక్క భావన అతీతమైనటువంటి వాడై ఉంటాడు. అలాంటి గురువుని మనం కనుక్కోవడం అంటే మనకి అంత సామాన్యంగా తెలియదు కదా. అందుకు ఈ గురువు అశరీర గురువు ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అచల గురువు. ఆ అచల గురువు దగ్గరికి పోతేనే మనకంటాడు, బాధలే నీ బోధ బ్రతికినన్నాళ్ళు ఈ బావ మెరుగు తిరుగు భాగ్యశాలి,
హరిహరాదులకును అదుకుండు తానయా అఖిల జీవసంగ ఆత్మలింగ. నాయన, ఈ సృష్టిలో బాధ లేనటువంటి బోధ ఏదన్నా ఉన్నదంటే అదే గురుబోధ. ఆ గురుబోధని తెచ్చే వరకు, నిద్ర వచ్చే వరకు ఎవరైతే ఎరుగు తిరుగుతారో వారే హరిహర బ్రహ్మాదుల కంటే, బ్రహ్మ విష్ణు శివ రుద్రుల కంటే అతీతులు అని చెప్తాడు ఆయన. హరిహరాదులకు అదుకుండు తానయ్య అంటే బ్రహ్మ విష్ణు శివ రుద్రుల కంటే అతీతమైనటువంటి వాడు, అటువంటి గురుబోధను తెలుసుకున్నటువంటి వాడు. కానీ అటువంటి బోధ మనకు ఎలాగ అర్థమవుతుంది? ఆ గురువు చెప్పే బోధ మనం వింటుంటే మనకు ఎలాగుండాల? అన్నము తిన్నను ఆకలి, తిన్నగా నేరంబు ద్రావ్య తృష్ణయు రోగం, మెన్నగ నౌషధ సేవయు జన్నక్రియ ఎరుక నిల్వా జాలదోయన్న. ఈ బోధాని చెవులతో విన్నాం. చూడండి ఎంత చక్కగా చెప్తాడో. నాయన, అన్నం తింటే ఆకలి ఎలాగ తీరిపోద్దు. మనకేముంది, మనకు ఆకలి ఎత్తే ఏం చేస్తాము? అన్నం తింటాం. అన్నం తిన్న తర్వాత ఈ ఆకలి తీరిపోయిన తర్వాత మరలా మనం అన్నం అడుగుతామా? అడగము. అలాగే మనం దాహం వేసిన తర్వాత మంచినీరు తాగుతాం. ఆ దాహం తీరిపోయిన తర్వాత మళ్ళీ మంచినీరు మనం తాగుతామా? చాలు, చాలా తృప్తిగా ఉందనుకుంటాం. అలాగా వైద్యము, రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయించుకుంటాం. ఆ వైద్యం చేయించుకున్న తర్వాత రోగం నయమైనట్లు గురుబోధ వింటే నీకున్నటువంటి సర్వ సంశయాలు కూడా నివృత్తి అయిపోవాలి. అలాంటి బోధ ఈ గురుబోధ. అన్ని రోగముల కంటే చావు పుట్టుకలు అనే రోగమే పెద్ద రోగం. ఈ రోగాన్ని తప్పించడం ఎవరికి సాధ్యం కాదు. నీకు కన్ను బాగు లేకపోయినా, కాలు బాగు లేకపోయినా, ఏలు బాగు లేకపోయినా, ముక్కు బాగు లేకపోయినా, లాస్ట్కి నీ శరీరంలో ఏ పార్ట్ బాగు లేకపోయినా కూడా డాక్టర్లు ఉన్నారు బాగు చేయడానికి. కానీ పునరపి జననం పునరపి మరణం అన్నటువంటి ఈ భ్రాంతి ఏదైతే ఉందో, ఈ జనన మరణం అన్నటువంటి వ్యాధి, పెద్ద వ్యాధి ఏదైతే ఉందో, దీనిని బాగు చేయగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఈ భూప్రపంచంలో గురువు ఒక్కడే. చూడండి ఎంత గొప్ప విషయమో ఇది. ఈ జనన మరణం అన్నటువంటి వ్యాధిని తొలగించగలిగే సత్తా ఉండే వ్యక్తి ఒక గురుదేవుడు మాత్రమే. సృష్టిలో ఎక్కడ వెతికినా కూడా ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. అందుకే ఈ గురువు అన్ని వైద్యాల కంటే కూడా పవరోగ వైద్యుడు. ఈ గురువు దగ్గరికి వెళ్తే ఏ రోగం ఉండదు. ఆ రోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎలాగపోతాయి? సూర్యుడు వచ్చాడు, చీకటి ఉందా? ఉండదు. ఎందుకంటే సూర్యుడు వస్తూ ఉండగానే చీకటి పోతుంటుంది. అలాగే నీకు జ్ఞానం అవలంబిస్తుండగానే అజ్ఞానం అనేది తొలగిపోతుంది. నీకు ఎప్పుడైతే సంశయం నివృత్తి అవ్వగలిగే బోధన నీకు గురుదేవుడు అందిస్తుంటాడో ఇంక ఎటువంటి సంశయం నీకు కలగదు. ఎలాగ సంశయం లేనటువంటి యొక్క విధానాన్ని పోనీ నీకు ఎంత చెప్పి ఇంత దిద్దగలుగుతున్నాడంటే, ఏమయ్యా నాకేమన్నా నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వని అడుగుతున్నాడా? ₹1 లేకోకుండా నీవు కూర్చొని కష్టపడి మనసు త్రికరణగా కూర్చొని గురువు దగ్గర కూర్చొని వింటే ఆ గురువాక్యానికి మనసు ఇచ్చి, అందుకే కృష్ణప్రభులు అంటాడు, మనసిచ్చి వినుడి ఏకనొక మనవిధి నా పాలి గురిని మది లోపల నుణుచుకొని పెద్దలాచనను పనిబోనక చేస్తేనిట్టి పద్యములిన్ని అంటాడు. అంటే ఇది వినాలి. ఈ బోధకు అర్హత కలగాలంటే మనం ఏం చేయాలి? గురువు చెప్పే వాక్యానికి మనం మనసిచ్చి వినాలి. ఆ మనసు ఎప్పుడైతే మనం గురువుకి ఇచ్చి వింటామో మనకు ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా ఆవిరైపోతుంది. సూర్యుడు వస్తే చీకటి ఎలాగైతే పోతుందో, అగ్ని ఉంటే సదలు ఎలాగైతే అగ్ని దగ్గరికి రావో, ఆ రకముగా మనకున్నటువంటి అజ్ఞానం మొత్తం కూడా ఆ జ్ఞానమైన బోధ చేత ఈ అజ్ఞానం మొత్తం తొలగిపోతుంది. ఇలాంటిది తొలగించడము ఎవరికి కూడా సహజం కాదు. అంత గొప్ప మహత్తరమైనటువంటి ఈ బోధ ఎవరు చెప్పగలరు? ఈ సృష్టిలో అంటే ఒక గురువే చెప్పగలరు. ఆ గురువు ఎవరు? ఏదైతే శ్రీకృష్ణ పరమాత్ముల వారికి సాందీపులు వారు బోధించారో అటువంటి గొప్ప బోధన తెలియజేసి, అటువంటి గొప్ప సూచన ప్రాయంగా నీకు తెలియజేసి, అటువంటి దాన్ని నిర్ణయం చేసినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఒక అచల గురువు. అందుకే శివరామ దీక్షిత బృహద్వాసిష్ట సిద్ధాంతం అనేది
ఈ సృష్టిలో అతి ఉన్నతమైనది. కాబట్టి దీన్ని కనుక్కోవడం ఎవరికి సాధ్యం కాదు. భారతము, భాగవతము, రామాయణము, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనేకమైనటువంటి శాస్త్రాలు ఎన్నైనా చదవచ్చు. కానీ ఎన్ని శాస్త్రములైనా ఎత్తి చదవవచ్చు. నీ శాస్త్రం ఎరగవే మనసా అంటాడు. నువ్వెన్ని శాస్త్రాలైనా చదువు, కానీ నీ శాస్త్రాన్ని నువ్వు ఎరుగవు. నీ శాస్త్రాన్ని నువ్వు చదివేవనుకో, నీ శాస్త్రం ఏది? అశాశ్వతమైనటువంటిది ఈ శాస్త్రం. ఇది ఇప్పుడు ఉంటుంది, ఇంకొక క్షణం కనబడదు. అందుకే దీనికి కాలం వృధా చేయకూడదు. కాలం వృధా చేయనేలా? తనువు నిత్యము కాదు, ఇలను సద్గురుని చేరు ఉన్న బ్రహ్మం ఎరగండి అంటాడు. ఒరా నాయనా, ఈ తనువు బాల్యమందో, ప్రాయమందో, యవనమందో, ముసలియందో, ముదమియందో, ఎక్కడో ఏక్షణంబునో, ఊరి ఎందునో, ఉదక మద్యంబునో, అడవి ఎందునో, ఎక్కడో ఎప్పుడు ఎలాగపోతుంది ఎవరికి తెలియదు. అలాంటి అశాశ్వతమైనటువంటి తనువును పెట్టుకొని నేను 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 అని చెప్పి విర్రవేగుతూ ఉంటాము. ఆ నేననే వస్తువు ఏదైతే ఉందో అది లేనిది. ఆ లేనిదని నీకు తెలియజేయాలంటే ఇక్కడ గురువే నీకు, ఆ శివుడే గురు రూపమును వచ్చి చెప్పకుండా నీకు తెలియబడదు. కాబట్టి ఇటువంటి భ్రాంతులన్నిటిని కూడా తొలగించే బోధ శివరామ దీక్షిత సాంప్రదాయ బోధ. అటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి మహనీయులు సామాన్యులు కాదు. మనం ఏదో అనుకుంటాము, అరే వీళ్ళు ఎవరో వచ్చారు మన్నాగే తెల్ల చెట్లు, తెల్ల ప్యాంట్లు, నల్ల ప్యాంట్లు, ఎర్ర బట్టలు వేసుకొని కూర్చున్నారు, వీరు కూడా మన్నాగే సమానమే అనుకుంటాము. కానీ గురువుకి ఉన్నటువంటి స్థానము అగ్రస్థానం. అది గగన మార్గంలో ఉంటాడు గురువు. అటువంటి గురువుని మనం తాకడానికి ఎవరికి కూడా మనకు సహజం కాదు. అలాంటి గురు స్వరూపాన్ని మనం దర్శించాలంటే మనం ఎప్పుడూ కూడా గురువాక్యానికి కట్టుబడి ఉండాలి. ఆ గురువాక్యానికి కట్టుబడి ఉన్నప్పుడే మనకు విషయం తెలుస్తుంది. ఎందుకు చెప్పాడు ఆయన? క్షణభంగరమీతనువు అరాక్షణ సుఖమును మన పనులు అన్నలారనా విన్నపమును ఇది మిరుగుడు వల ఇది ఎన్నడు బోవును నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహుకీడన్నా. నాయనా, క్షణభంగరం ఈ తనువు. నీటి అందున బుద్విదంబులు అవి పుట్టి గిట్టునట్టుల భ్రమజగంబులు అంటాడు మహాత్ముడు. అంటే నీటిలో బుడగలు వస్తాయి, ఎంతసేపు ఉంటాయి? అవి తప్పమని పగిలిపోతాయి అప్పుడే వెంటనే. అలాంటిదేరా నాయన ఈ తనువు. కాబట్టి ఈ తనువు ఎంతో స్థిరం అనుకుంటున్నావు నువ్వు, ఇది అస్థిరమైనటువంటిది. మన ప్రయాణం అంతా కలిపి ఎంత తెలుసా? 36,500 రోజులు మన జీవితం. మన జీవితం మొత్తము 36,500 రోజులు. కానీ మనం 100 సంవత్సరాలు బ్రతికేమో, 120 సంవత్సరాలు బ్రతికేమో సంబరపడిపోతూ ఉంటాం మనం. అందుకే ఇటువంటి 36,500 రోజుల్లో ఇప్పటికే సగం రోజులు అయిపోయింది మన జీవితం. అందుకే ఆయన చెప్తాడు, నాయనా పితృపితామహులేరి మన పీఠకులంతే మైరి ఒత్తదే కదా వారుంటెను చూపుడి. నాయన మన తాతలు, మన ముత్తాతలు, వారి ముత్తాతలు ఉన్నారా? వారు ఎవరూ లేరు. మనం ఉంటామా? వారు అశాశ్వతం, మనం శాశ్వతమునా? మనం కూడా అశాశ్వతమే. ఏదో ఒక క్షణం మనం కూడా పోయే వాళ్ళమే. కాబట్టి ఇటువంటి అస్థిరమైనటువంటి ఈ తనువును నమ్ముకొని ఈ భ్రాంతిలో పడిపోయి దైవమేదో, నేనెవరో, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోలేక భ్రాంతిలో పడిపోయి భ్రమలో పడిపోయి ఆ భ్రమలో మునిగిపోయి మనము భ్రాంతి నుంచి బయటికి రాకంటున్నాం. మేల్కోండి. ప్రతి ఒక్కరూ కూడా గురుదేవుని యొక్క పాదపద్మాలను దర్శించండి, గురువాక్యాన్ని తెలుసుకోండి, గురుపాదం నమ్మండి, గురు మంత్రాన్ని పొందండి. గురువాక్యం ద్వారా ఈ జన్మను కడతీర్చుకోండి, మరి జన్మ లేనటువంటి మార్గాన్ని తెలుసుకోండి. శ్రీధర శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయానికి అందరూ కూడా గురుసేవ ధురంధరులై ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అధ్యక్షులకు, కార్యకర్తలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
మరి ఇంతటితో చాలామంది మహనీయులు పెద్దలు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా మహనీయులు. ప్రతి ఒక్కరు చెప్పే విషయము మనందరం కూడా చక్కగా వినాలి. ఇవేంటంటే ఈ వాక్యాలు రాళ్ళు కాదు, ఇవి రత్నాలు. ఈ రత్నాలు రాళ్ళు ఎట్లవుతాయి? ఎంతమంది చెప్పినా ఇవి రాళ్ళు కాదు, ఇవి ఎప్పటికీ రత్నాలే. ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క రత్నము. ఆ రత్నాలని చెప్పి మనము మనసు నిండా నింపుకొని విని ఆచరించి అవగాహన పరుచుకోవాలని తెలియజేస్తూ, జై బలో సద్గురు స్వాముల వారికి, శ్రీధర శివరామ దీక్షితుల వారికి. చాలా చక్కగా నిజంగా ఈరోజు సమర్థ సద్గుణానందలో విశ్వరూపాన్ని చూసినట్లుగానే చక్కగా బోధన ప్రయాణం ముందుగా వినేటువంటి వారికే దీనిలో ఉన్న యథార్థం తెలుస్తుంది. విని కనేటువంటి వారే సరైనటువంటి వారు సృజనలని చెప్తూ తెలిసినటువంటి వారైతే మనకు నేర్పుతారు, లేకపోతే మనము మునిగిపోతాం, వాడు మునిగిపోతాడు. అందుకే ఈతాపేక్షం అనే కందార్థాన్ని చక్కగా చెప్పారు మనకు. చాలా సంతోషం. ఇంకొకటి, గురుస్థానం అనేది సామాన్యమైనటువంటిది కాదు అంటూ, ఈ దేహం ఎక్కువ కాలం నిలవదు, అది ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా నాకు అంత వయసు రాలేదు అంటుంటారు. గురువు దగ్గరకు పోయేదానికి వయసుతో ముడిపెడతారు చాలామంది. అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు ఒక దారికి వచ్చిన తర్వాత అప్పుడు ఈమెకి అప్పటికి కనబడదు, వినబడదు అనే దానికి సరిగా అంత వరుస కూడా ఉండదు, వచ్చినా ఉపయోగం లేదు. నా ఉద్దేశంలో దీనిలో మహనీయులైనటువంటి పెద్దలందరూ కూడా బాల్యం నుంచే ఈ బోధకి ఆకర్షితులై సరైనటువంటి గురుదరి చేరి అందినటువంటి మహనీయులు. దీనికి ఎంతో పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి నా ఉద్దేశంలో. ఇంకొకటి అన్నాడు, ఇది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు ఈలోగానే. అందుకే అనుభవానంద స్వాములు వారు అంటారు, క్షణభంగురమగు దేహము నమ్మి శాశ్వతమనుచు దినదిన యమగండం. ఎప్పుడు పోతుందో ఈ త్రివిధ తాపములతో, ఆధ్యాత్మిక దైవిక భౌతిక తాపాలతో ఏనాడో పోవచ్చు. అందుకనే నేను ఒక దగ్గర అంటాను, ఎందాక నీ పయనం మరి ఎచ్చోట నీ శయనం, ఎందు పొంతన లేని దైవ చింతన లేని సందేహమందాగు నిరత సంకుల సమరం. ఎందాక ఎక్కడ దాకా మన ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో అని చెప్పినట్టు 36,500 రోజులు మహా అంటే దాంట్లో సగం రోజులు నిద్ర, సగం రోజులు బాల్యం మనకు తెలియంది. మొత్తం మీద నువ్వు ఉండేది నా ఉద్దేశంలో చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడే మన కళ్ళు తెరుచుకొని కళ్ళలో ఉన్న దానిని కళ్ళకు కనిపించేటువంటి మహనీయుల దగ్గరికి చేరితే చాలా బాగుంటుంది. మంచి విషయం చెప్పారు. ఇప్పుడు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.